ప్రత్తిపాడు నియోజకవర్గ బహుజనుల కూటమి నూతన కమిటీ సమావేశం. నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన 5గురు బహుజనుల కూటమి ఏర్పాటు చేసి తద్వారా ప్రజా సమస్యలపై గళం విప్పి నియోజకవర్గ అభివృద్ధిపై పోరాడే అడుగులు ప్రారంభించారు. ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలలో స్వచ్ఛంద గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుంటామని వారు వివరించారు. రౌతులపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాలలో జరుగుచున్న మైనింగ్ స్థానికులకే లీజులు ఇచ్చే ప్రయత్నాలు చేసి ఆయా మండలాల అభివృద్ధికి ఆ నిధులు సహాయపడేలా చేస్తామని బహుజనుల కూటమి ప్రెసిడెంట్ న్యాయవాది పిల్లి బలరాముడు అన్నారు. ఈ సందర్భంగా పిల్లి బలరాముడు మాట్లాడుతూ నియోజకవర్గంలో 3 పరిశ్రమలో 9,000 మంది స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న తీరుపై పోరాటానికి సిద్ధమని బలరాముడు హెచ్చరించారు. నియోజకవర్గంలో గిరిజన గ్రామాల్లో త్రాగునీరు, విద్యుత్ సమస్యలు ఇంతవరకు ప్రజా ప్రతినిధులకు ఏం చేశారని కూటమి ప్రశ్నించింది. 4 మండలాల సబ్ ప్లాన్ గ్రామాలను గిరిజన ఆవాసాలుగా గుర్తించి ఐటీడీఏలో కలిపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసిన ఫైల్ కదలకుండా ప్రజా ప్రతినిధులు అడ్డుకోవడం వారి ఆర్థిక వనరులు కోల్పోతారనే భయంతో అడ్డుపడుతున్నారని పిల్లి బలరాముడు వివరించారు. 1955 నుండి ఈనాడు వరకు చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో అపారమైనటువంటి నిధులు, మానవ వనరులు ఉన్నాయి, భూ ఖనిజమైనటువంటి వనరులు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి అనేకమైనటువంటి వనరులు ఈ నియోజకవర్గంలో కేవలం లెక్కకు తీసుకున్నట్లయితే 2,30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసేటువంటి దిశలో ప్రజాప్రతినిధులు, పాలకులు ప్రయత్నించకపోవటము, ఈ నియోజకవర్గంలో వారి వ్యక్తిగత ఆస్తులుగా ఈ వనరులన్నింటి కూడా మార్చుకోవడం వల్ల జరిగినటువంటి నష్టంలో ప్రజలు బాగా తీవ్రంగా నష్టపోయి ఉన్నారనే విషయం ఈ ప్రజలకి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని గతం నుండి ఈనాటి వరకు చూసుకున్నట్లయితే బాధితులుగా మారారు, బాధితులయ్యారనే విషయాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత గుర్తించడం జరిగింది, ప్రజలు గుర్తించడం జరిగింది. ఆ ప్రజలు గుర్తించినటువంటి యువత ప్రజల తరపున ఈ నియోజకవర్గ సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి కావలసినటువంటి శక్తి యుక్తులను కొంతమంది ఈ నియోజకవర్గం మీద ఉండేటువంటి సమస్యలను నిర్మూలన చేయడానికి ఒక సంఘంగా, ఒక కూటమిగా ఏర్పాటు కావాలనే నిర్ణయంతో ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సభ్యులు, ఈ సమావేశంలో ఉన్నటువంటి మెంబర్లు అందరూ కూడా వారికి నన్ను ఈ కూటమికి అంటే ప్రత్తిపాడు నియోజకవర్గ బహుజనుల కూటమిగా పేరు నామకరణం కూడా చేయడం జరిగింది. ఈ నామకరణంలో ఈ నియోజకవర్గ బహుజనుల కూటమికి నన్ను నియోజకవర్గ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్నాను. వనరులు ఉన్నాయి. ఈ భూ సంబంధమైనటువంటి వనరులను సద్వినియోగం చేసినట్లయితే నిరుద్యోగ నిర్మూలన అనేది పూర్తిగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టడానికి కానీ, పరిశ్రమలు పెట్టడానికి కానీ అవకాశము అనుకూలమైనటువంటి ప్రదేశాలుగా ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా విస్మరించినటువంటి దాఖలాలే ఈ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తిగా విస్మరించడం వల్ల ప్రైవేటు వ్యక్తులు ఎక్కడో ఉండేటువంటి వ్యక్తులకు ఈ నియోజకవర్గంలో స్థానం కల్పించి పరిశ్రమలు పెట్టడానికి అవకాశం కల్పించింది కూడా గత ప్రజాప్రతినిధులైన విషయం ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తించారు. ఈ నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి 3 ఫ్యాక్టరీలను పరిగణలో తీసుకున్నట్లయితే ప్రభుత్వం తాలూకా ఉత్తర్వులను అమలు జరపకుండా, వాటిని అమలు చేసేటువంటి బాధ్యతను తీసుకోకుండా ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మరించారు. తద్వారా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆదాయాన్ని, వ్యక్తిగతమైనటువంటి లబ్ధిని పొందడానికి ప్రయత్నం చేశారనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నియోజకవర్గంలో ప్రతి ఫ్యాక్టరీలోనూ 3,000 మంది కార్మికులుగా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో 3 ఫ్యాక్టరీలో 9,000 మంది పనిచేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి నిరుద్యోగులకు అవకాశం కల్పించేటువంటి అవకాశాన్ని పూర్తిగా వ్యక్తిగత లబ్ధి కోసం వాడుకున్నారు. ఈ నియోజకవర్గ యువతను పూర్తిగా విస్మరించడం జరిగింది.
వారికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మైనింగ్ ప్రాబ్లం ఉంది. ఈ మైనింగ్ ఎక్కడో ఉన్న వాళ్ళు తవ్వుకొని పోవడానికి ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అయ్యి ప్రజాప్రతినిధులు వాటి తవ్వుకునేటువంటి అవకాశం కల్పించారు. ఆ కల్పించిన దాన్ని పూర్తిగా నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజల మీద, యువత మీద ఉందనేది ఈ సందర్భంగా గుర్తించాలి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనింగ్ అన్నీ కూడా వ్యక్తిగతంగా యువతకి ప్రాధాన్యత కల్పిస్తూ స్థానిక యువతకే తప్ప ఇతరులకు మైనింగ్ లీజులు ఇచ్చేటువంటి అవకాశం లేకుండా సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరైనా ప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఉల్లంఘన చేసినట్లయితే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవడానికి, సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ఈ కూటమి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. కూటమి కార్యవర్గం పేరు చదువుతున్నామండి. ప్రెసిడెంట్గా పిల్లి బలరాములు, న్యాయవాది, ప్రతిపాడు నియోజకవర్గం ఎస్సీ. వైస్ ప్రెసిడెంట్ రొంబ శివకుమార్, బీసీవై పార్టీ నాయకులు. కార్యదర్శి సొల్ల శ్రీనివాస్, ఒక్కడి వర్మ. కార్యదర్శి కొత్తపల్లి అర్జునరావు గారు. కోశాధికారి గాడి మహేష్. విద్యార్థులు దేవ శ్రీను, పంపనబోయి చెల్లారావు, నేతల కొండబాబు, అప్పారావు. వీళ్ళందరూ మేము సభ్యులుగా కూడా నియమించుకోవడం జరిగిందండి. దీనికి ఏదైనా మేము ఒక సంకల్పంతోనే ముందుకెళ్తామని కూడా హామీ ఇస్తున్నామండి. ఇది మాట్లాడుతున్నాం. నా పేరు సొల్ల శ్రీనివాస్. మేము ప్రతిపాడు నియోజకవర్గం బహుజన కూటమిగా ఈరోజు మేము ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసిన అభ్యర్థులు అందరం నామకరణం చేసి ఉన్నాం. అదేవిధంగా నన్ను కార్యదర్శిగా కూడా నియమించారు. ఏ విధంగా మేము ప్రజల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం మేము ఏ విధంగా అయితే సంకల్పంతో ముందడుగు వేసామో, ప్రతిదీ ఏ సమస్య కోసం మేము పోరాడడానికి అడగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీడియా ముందు కూడా మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం కాబట్టి ప్రత్యేకంగా ప్రతిపాడు నియోజకవర్గంలో జరిగే అక్రమాలు ఇవన్నీ తోడ్పడుతున్నాయి కాబట్టి మేము కూటమిలో ఉన్న సభ్యులు అందరం, మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కార్యదర్శి గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వీళ్ళందరి సమక్షంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మేము ముందడుగు వేస్తామని కూడా మేము కోరుకుంటామండి. అదే నమస్తే, నా పేరు రొంబ శివకుమార్ గారు. మరి బీసీ సంఘాలు కూడా పనిచేసిన ప్రతిపాడు నియోజకవర్గంలో, అలాగే ప్రతిపాడు నియోజకవర్గం బీసీవై పార్టీ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. మరి ఈరోజు గత 10 రోజుల కిందట కూడా మేము ఇండిపెండెంట్గా చేసిన ఎమ్మెల్యేలు కానీ, పార్టీ తరఫున చేసిన ఎమ్మెల్యేలు కానీ సార్ కూర్చొని మాట్లాడుకోవడం జరగడం జరుగుతుందని చెప్పేసి ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఏ విధంగా మేము ముందుకు వచ్చామంటే ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై కానీ, అలాగే బలహీన వర్గాల మీద కానీ జరుగుతున్న ఈ పోరాటం కోసం ముందుకు రావడం జరిగింది. ఈ కుటుంబానికి ఏదైతే అన్యాయం జరుగుతుందో ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఎలాగైతే ముందుకు తీసుకొని రావాలని ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గం బహుజన కమిటీ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి తరఫు నుంచి ప్రతి గ్రామంలో బహుజన వర్గాలను చూసుకొని కలుపుకొని ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా అన్ని వర్గాలు కలుపుకొని మేము ముందుకెళ్తామని, దేనికైనా సిద్ధపడతామని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. అయితే ఏ సమస్యల మీద మేము ముందుకు రావడం జరిగిందంటే, గత పాలకులు, అంతకుముందు పాలకులు కూడా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, మేము రాజకీయం చేసి ప్రతి కులానికి కూడా పేదవారికి మేలు చేస్తున్నాం మా పార్టీ నుంచి అని చెప్పుకొని భజన చేయడం తప్ప ఒక్కడు కూడా ఒక పేదవాడు అన్నవాడు కానీ ఎవరు కూడా మేలు చేయడం కూడా జరగలేదు. అది కాక ఈరోజు ఏ ఒక్క పార్టీలో కష్టపడినా కూడా కష్టపడేవాడికి ఈరోజు గుర్తింపు లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ కష్టం వచ్చినా కూడా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని, ప్రతి సమస్య కూడా తీర్చడానికి మేము కంపల్సరీ ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది.